శశి విద్యా సంస్థల సంఘివలస క్యాంపస్లో ఈ నెల 31న పెద్ద ఎత్తున అవగాహన సదస్సు జరగనుంది. 6వ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఐఐటి నీట్ ఫౌండేషన్లో చేరబోయే విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు ఎంతగానో దోహదపడుతోందని శశి విద్యా సంస్థల అత్యుత్తమ విద్యా బోధనతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను రాబడుతున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ర్యాంకుల పంట పండించి ఆయా విద్యా సంస్థలో విద్యార్థులు సీట్లు సొంతం చేసుకున్నారు. ఈ నెల 31న జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలంటున్న శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నారేంద్రకృష్ణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు సంఘవలసలోని శశి విద్యా సంస్థల్లో ఉన్నాం. ఇక్కడ వైస్ చైర్మన్ నరేంద్ర కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నెల 31వ తేదీన ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రాముఖ్యం ఏంటి చెప్పండి. మనం ఎవ్రీ ఇయర్ ఒక అడ్మిషన్ ప్రాసెస్ని అవగాహన సదస్సు కింద పెడతామండి. సో ఇంటూ 6th 6వ తరగతిలో వచ్చే విద్యార్థులు 6వ తరగతి 7, 8, 9, 10 అలాగే 10 కంప్లీట్ చేసుకుని 10+1 చేరగోరు విద్యార్థులందరికీ కూడా ఆ రోజు అవగాహన సదస్సు ఉంటుంది. పేరెంట్స్కి ఏమో అవగాహన సదస్సు ఉంటుంది. విద్యార్థులకి ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్లో రాసిన దాన్ని బట్టి స్కాలర్షిప్ అనౌన్స్ చేస్తాము. అట్లాగే ఆ టెస్ట్ బట్టి వాళ్ళు ఫౌండేషన్కి సరిపోతారా, ఎక్స్ట్రా అడిషనల్ సిలబస్ చెప్పడానికి వాళ్ళకి ఆ మేధస్సు సరిపోతుందా లేదా అని కూడా దాన్ని బట్టి మేము డిసైడ్ చేసి చెప్తాం. సో ఇది 31వ తారీఖు ఉదయం 9:10 మధ్యలో ఇక్కడికి వస్తే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత భోజనం చేసి ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. అది అడ్మిషన్ అదే చెప్పాను కదండి, రాగానే అప్లికేషన్ తీసుకోవాలి, దాని డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తారు. అదైన తర్వాత భోజనం అయిన తర్వాత ఎగ్జామ్ పెడతాము. ఎగ్జామ్ దాన్ని బట్టి మేము చెప్తాం, ఆ రిజల్ట్ బట్టి. తర్వాత ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో కొంతమంది విద్యార్థులకి. ఆ ఓరల్ టెస్ట్ బట్టి ఫౌండేషన్ కోర్స్ సెలెక్ట్ అయ్యారా, లేకపోతే ఐఐటికి సెలెక్ట్ అవుతారా, నీట్కి సెలెక్ట్ అవుతారా, ఎంపీసీ బెటరా, బైపీసీ బెటరా అని ఎవరికైనా ఒక మీమాంస ఉంటే, ఒక కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని కూడా క్లారిఫై చేయడానికి బాగుంటుంది, ఒక సజెషన్ ఇవ్వడానికి బాగుంటుంది. జాతీయ విద్యా సంస్థల ప్రవేశం కోసం ఇంత ఫౌండేషన్ 6 నుంచి ఏ తరగతి నుంచి అవసరం ఉంటుంది? ఫౌండేషన్ కోర్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు బాగా తెలివైన పిల్లలు, చురుగ్గా ఉన్న పిల్లలు, అంటే ఫోకస్ బాగా ఉన్న పిల్లలు రెగ్యులర్ స్టేట్ కానీ సిబిఎస్ఈ బోర్డ్ సిలబస్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 months వాళ్ళు 6-7 monthsలో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఆ టైంలో మనం అడిషనల్ దాని అదే కంటెంట్ ఒక డెప్త్ చెప్పగలిగే స్పేస్ మనకు వస్తుంది. ఆ స్పేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే యూజువల్లీ వాళ్ళు నీట్ తీసుకుంటే 5% సక్సెస్ రేట్, అలాగే ఐఐటి కానీ మెయిన్స్ కానీ తీసుకుంటే హార్డ్లీ 2% సక్సెస్ రేట్. అంటే 100కి నీట్కి డాక్టర్లు 5 మంది అవుతే, అలాగే ఇంజనీర్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటి ఎన్ఐటీలోకి వెళ్ళడానికి 100కి 2-3 వెళ్తారు అంతే, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ తీసుకుంటే. కానీ మనము ఒక ప్రాపర్ సిస్టమేటిక్ అప్రోచ్ వల్ల మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2024లో వీ హ్యాడ్ 99.94%, వేర్ ఇస్ 99 అబోవ్ 10 members ఉన్నారు, వెరీ లిమిటెడ్ కౌంట్లో. అంటే మన ఇవాళ ఇంటర్మీడియట్ స్ట్రెంత్ టోటల్ స్ట్రెంతే 500, అందులో 300 స్ట్రెంత్లో ఈ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఒక 300లో వీ హ్యాడ్ 1:3 అనమాట. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి సీట్ వచ్చే పరిస్థితి ఉంది. వేరే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 1:30 ఉంటుంది, 1:28, 1:30 ఉంటుంది. అంటే ప్రతి 30 మందికి ఒకళ్ళు వెళ్తారు. కానీ మనకి లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే అటు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ బిట్స్ కానీ లేకపోతే ఇటు నీట్ కానీ చూస్తే 1:3%. అంటే మోర్ దెన్ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి వెళ్ళడం అనేది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అది అందులో అద్భుతం. ఇంకొక అద్భుతం ఏంటంటే ఎస్పెషల్లీ నీట్లో 5 విద్యార్థులు, 2 ఎయిమ్స్కి, 2 జిప్మర్కి, 3 ఎయిమ్స్కి వెళ్ళారు. ఆ 3 కూడా మా దగ్గర 7th క్లాస్ నుంచి, ఒక 2 పిల్లలు అయితే ఎల్కేజీ నుంచి మా దగ్గర చదివిన పిల్లలు, ఫౌండేషన్ స్కూల్ నుంచి ఉన్నవాళ్ళు. సో ఆ సిస్టమేటిక్ అప్రోచ్ వల్ల ఇలాంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అవుతాయి. సో ఫౌండేషన్ నిజంగా పిల్లోడి దగ్గర ఆ సామర్థ్యం ఉంటే ఆ ఫౌండేషన్ కోర్సులో పెట్టుకోవడం చాలా 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 మంచిది. అది మేము అవగాహన సదస్సు ఎగ్జామ్ బట్టి తర్వాత పిల్లలకి ఓరల్ టెస్ట్ కండక్ట్ చేసి వాడిలో ఆ షార్ప్నెస్ ఉంటే అది మేము డెఫినెట్గా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు వస్తే మేము చెప్తాం. ఈరోజు అది సక్సెస్ రేట్ రావడానికి కారణం ఏంటంటే ఇది ఒకటి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించే సంస్థ శశి. అది నిర్మోహటంగా మేము చెప్పగలుగుతాం.
చాలామంది 1000 మంది 1000 మంది 2000 మంది పెట్టి చూపించిన రిజల్ట్ మేము ఒక 300 మందిలో చూపించగలిగాం. లాస్ట్ ఇయర్ ఎంపీసీ మా దగ్గర స్ట్రెంత్ 320 ఆర్డ్, కానీ మాకు 105 సీట్లు రావడం జరిగింది. అంటే 1:3 రేషియో. అందులో 15 అబవ్ ఐఐటి సీట్సే ఉన్నాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే నిజంగా పిల్లవాడి శక్తి ఏంటి, వాడిని ఎక్కడ కరెక్ట్ చేయాలి, వాడి గ్రే ఏరియాస్ ఏంటి, అది కరెక్ట్ చేసినప్పుడే మనం వాడిని రైట్ డైరెక్షన్లో పంపించగలుగుతాం. ఆ ఫోకస్ చేయడం వల్లే ఇది సాధ్యం అవుతుంది. సో వాస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల ఇది జరగదు. సో ఒకచోటే కూర్చుని జాగ్రత్తగా చేయడం వల్ల జరుగుతుంది. అది నేను చెప్పినట్టు శశి అంటే ఇది అందరూ వాడతారు, కానీ మేము చేసి చూపిస్తాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అనేది అందరూ వాడచ్చు, కానీ అది మా ట్రేడ్ మార్క్ అండ్ బ్రాండ్ మార్క్ అండ్ వర్క్ మార్క్. ఈ ఏడాది జేఈ మెయిన్స్లో ఎట్లా? ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగే వి డిడ్ వెరీ వెల్. 99.94 హైయెస్ట్ పర్సెంటైల్ వచ్చింది. అలాగే 99 అబవ్ 9 మెంబర్స్, 98 అబవ్ ఒక 22 మెంబర్స్కి రావడం జరిగింది. అండ్ సెకండ్ టర్మ్ మళ్ళీ ఇంకా బాగా రాస్తారు. ఆ 99.99 కూడా వస్తుందని మేము అనుకుంటున్నాం. 31వ తేదీ అవగాహన సదస్సుకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? 31వ తారీఖు పేరెంట్స్ పిల్లలు పొద్దున్నే 9 o'clock కల్లా ఇక్కడ ఉండాలి. అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి దాని తర్వాత భోజనం ఏర్పాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. పేరెంట్స్కి ఏమో అవగాహన సదస్సు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇంటూ 7th, ఇంటూ 8th, ఇంటూ 9th, ఇంటూ 10th అండ్ ఇంటర్. ఒకటి టీనేజ్ పిల్లలు మాట్లాడుతున్నాము, ఒకటి అడాలసెన్స్, పుబర్టీ నుంచి అడాలసెన్స్కి మారే పిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ టైంలో వాళ్ళ మానసిక రుగ్మత, వాళ్ళలో మానసిక మార్పులు ఎలా ఉంటాయనేది మేము దగ్గరగా చూస్తాం. కాబట్టి పేరెంట్కి పిల్లోడు ఎప్పుడు పిల్లోడే, కానీ ఆ స్టేజ్ మారేటప్పుడు పిల్లోడిని గమనించాల్సిన విధి విధానం మారిపోతూ ఉంటుంది. సో దానిపైన పేరెంట్కి డెఫినెట్గా ఒక రకమైన అవగాహన కావాలి. సో ఈ వయసులో పిల్లోడితో ఈ వయసు పిల్లోడిని ఎలా కరెక్ట్ చేయాలి, ఏ విషయాలపై పరిణితి మనం సంపాదించుకుంటే వీడిని బాగా చేయగలం, చెప్పిన మాట వినట్లేదు అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది అవగాహన చదువు ఒక సమాధానంగా, దానికి ఒక సొల్యూషన్గా ఇది ఉంటుంది. సో దాని రీత్యా పేరెంట్స్కి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన అరగంటకి మనం రిజల్ట్స్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఫౌండేషన్కి సెలెక్ట్ అవుతున్నారా, లేకపోతే బేసిక్స్లో ఇంకా స్ట్రెంత్ ఉంటే జనరల్కి చేసుకున్న తర్వాత ఫౌండేషన్కి మూవ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది అట్ ద సేమ్ టైం ఆ పెర్ఫార్మెన్స్ బట్టి స్కాలర్షిప్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఈ నెల 31వ తేదీన శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హాజరు కావాలని శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ నరేంద్ర కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు SDV విశాఖ నుంచి.